రాష్ట్రాల్లోనే జరగల. మనం ఎందుకు ఇటువంటి అంశాల్లో మోడల్గా నిలబడాల్సి వస్తుంది? ఇంతకన్నా సిగ్గుచేటని విషయం ఇంకోటి ఉండదు కదా అంటున్నాను. అంటే గత 5 ఏళ్లలో మరి వాళ్ళు బెదిరించారా, లేకపోతే లొంగ తీసుకున్నారా, లేకపోతే ఈ ఆఫీసర్స్ ఏమన్నా ఆ ప్రభుత్వ అవసరాలకు లొంగిపోయేది? పార్టీ అవసరాలకని, ప్రభుత్వ అవసరాలకు అనకూడదండి, పార్టీ అవసరాలకు, పార్టీ నుంచి వీళ్ళు ఏమైనా ఆశించి లొంగిపోయి ప్రభుత్వంలో ఘోరాతి ఘోరంగా బిహేవ్ చేశారండి. బియాండ్ లిమిట్స్ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు ఆ స్థాయి పర్మిషన్ ఇచ్చారండి. అందరూ ఉన్నారు కదండి, ఇప్పుడు డిఐజీ రేంజ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారంటే చాలా మనకి డీజీపీ స్థాయి వాళ్ళు ఉన్నారండి. ఇద్దరు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, ఇద్దరు డీజీపీ ర్యాంక్ ఆఫీసర్స్. డీజీపీ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా అలా చేయాలంటే మనం ఈ రోజు మా వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటాం అంటే చాలా అవమానకరం. అంతే అండి. అంటే ఫ్యూచర్ లో ఇటువంటి జరగకుండా ఉండడం కోసమైనా సరే ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చారేమో అని అనిపిస్తుందండి. అంటే ప్రజలందరికీ తెలవాలంటే వాళ్ళంటే మనకు రెస్పెక్ట్ ఉందండి. రెస్పెక్ట్ ఉన్న ఆఫీసర్స్ ఇలా చేయకూడదు ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే అన్నదానికి చూపించడం కోసం ఇలా చేశారన్న ఏమో అనిపిస్తుంది. ఏదైనా మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో కూడా దీని మీద ఒక నోట్ పంపితే, ఆరల్ కాదండి, నేను అనుకోవడం ఏ నోటో వెళ్తే కనుక డెఫినెట్ గా దానిపైన రిప్లై ఉంటుందండి. రైట్ రైట్. మహేష్ గారు, మిరపల మహేష్ గారు, సో ఈనాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు 15 ఏళ్ళ నుంచి, ఇంకా జవాబులు చెప్పాల్సిన టైం వచ్చేసింది. సరే, మీ నాయకుడు నిన్న మాట్లాడుతూ కాకినాడలో ఎర్రచందనం వ్యవహారం మొత్తానికి బయటపెట్టేశారు. వయా కర్ణాటక, నేపాల్ ఎలా వెళ్ళింది ఎర్రచందనం మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇవి ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కాదు కదా, దాని మీద ఈ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా ఉంటుంది, వీటి మీద దృష్టి పెట్టారా? నేరగాళ్ళని అప్పచెప్పటం, బియ్యం అక్రమ రవాణా ఆఫ్రికాకి హోరెత్తిపోయేలా చెప్పారు. ఇంతవరకు ఆయన మీద ఎటువంటి యాక్షను లేదు, అసలు కేసులో కదలిక లేదు. ఏమన్నంటే ఆయనకి ఇతరత్ర అంశాలు ఏవో తెర మీదకి వస్తున్నాయి, వాటిని జనాలకు చూపించేసి మీరు కూడా కాలక్షేపం చేస్తున్నట్టు మీ మీద విమర్శ. మీరేమంటారు? మెరుపుల్ మహేష్ గారు. సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానికి మీకు, సార్ వినబడుతుంది సార్? ఓకే సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానికి మీకు, అలాగే ఛానల్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ తెలుపుతూ, సార్ అట్లా ఏం లేదు సార్, ఏదో మాటలకి పరిమితం అయ్యే పరిస్థితి ఏం కాదు ఇక్కడ. సో డెఫినెట్ గా, ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులు వెనకున్నారు, లేకపోతే దీని వెనకాల పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా చాలా వరకు ఒక కన్ఫర్మేషన్కి వచ్చి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఏమి ఎక్కడ వదలట్లేదు సార్. మీరు చూసినట్టయితే నాకు తెలిసి వెరీ సూన్ నెక్స్ట్ వీక్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయాలు ఏదైతే ఉందో, మొన్న కూడా మా యొక్క పౌర శాఖ సరఫరా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కూడా దాని మీద చాలా గట్టిగా, ఖచ్చితంగా దీని వెనక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఎవరున్నా కానీ మనం ఉపేక్షించేది లేదు, వాళ్ళని ఏంటండి ముందే ఉన్నారు, ఇంకా మళ్ళీ వాళ్ళు మీరు కొత్తగా కనిపెట్టేది మహేష్ గారు? ఇవాళ మీరు కొత్తగా వెనకుంటాం కాదు, ముందరే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ సార్, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా 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 ముదులు సార్. ఎందుకంటే మీరు ఇక్కడ పెద్దిరెడ్డి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వరకు నిన్నటికి నిన్న మా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి రోజా గారు మీద కూడా ఏదైతే ఆడుదాం ఆంధ్ర అనే ఒక దాంట్లో నిన్నే కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, దానికి సమాధానం చెప్పారు. సో వీళ్ళు మొత్తం ఎంతమంది అయితే మినిస్టర్స్ గా పనిచేశారో డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా ఈ రోజు దొరుకుతారు. సో నేను అనుకుంటే ఏమైపోతారు అంటే, ఏం చేసినా ఏం మాట్లాడినా అదొక రాజకీయ కోణంలో వెళ్ళి తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నిజానికి వాళ్ళు తప్పు చేసి ఎవిడెన్స్ ఉండి పట్టుకోవాలన్నా కానీ దానికి ఏంటో అసలు రాజకీయ కోణంలో తీసుకెళ్లిపోతున్నారు. మొన్న చూశారు మీరు, జోగి రమేష్ వాళ్ళ అబ్బాయికి సంబంధించిన రాజీవ్ సంబంధించిన విషయంలో కూడా అది క్లియర్ గా కనపడుతుంది. అగ్రిగోల్డ్ సంబంధించిన ల్యాండ్ వాళ్ళు కబ్జా చేసుకున్నారన్న క్లారిటీగా తెలిసినప్పటికీ కూడా అదేంటో పొలిటికల్ గా తీసుకెళ్తారు. దాన్ని కారణాలంటే ఏదో రెడ్ బుక్ లో వచ్చిన కంప్లైంట్స్ తీసుకున్నారు, దానిని నోట్ చేసుకున్నారు, దాని మీద విచారణ చేస్తున్నారు, దాని మీద వచ్చే అవుట్పుట్ మీద యాక్షన్ తీసుకుంటారు. దాని మీద తెలుగుదేశం పార్టీ చేసినట్టు, లేకపోతే జనసేన చేసినట్టు, చేసినట్టు అనే విధంగా ప్రొజెక్ట్ ఏదైతే మోస్టల్ ప్రతి మంత్రి కూడా ఏదో ఒక స్కామ్ లోనో ఏదో ఒక. మహేష్ గారు, కొంచెం మీ సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది, ఒక్కసారి రీసెట్ చేసుకోండి.
మహేష్ గారు మీ సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది, ఒకసారి రీసెట్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మస్తాన్ గారు పొలిటికల్ అనలిస్ట్ వారి దగ్గరికి వెళ్ళాం. మస్తాన్ గారు, ఈ జర్మనీ టూర్లో ఈ కలకత్తా పర్యటనలు ఏమన్నా ఆ రెండు పార్టీలకు కానీ ఆ రెండు పార్టీల లీడర్సు క్యాడర్స్కి కానీ జనానికి కానీ ఆ అంశాలు పనికొచ్చే అంశాలు అంటారా మస్తాన్ గారు? మస్తాన్ గారు వినిపిస్తోందా? మస్తాన్ గారు వినిపిస్తోందా? మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఛానల్లో పెద్దలందరికీ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఇందాక ప్రస్తావించినట్టు మనం చూసినట్లయితే సోషల్ మీడియా అనేది ఏవే అంశాలని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అంటే ముఖ్యంగా పార్టీలకి అప్లై చేస్తుందని సోషల్ మీడియా. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రోజు ఏదో ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెట్టడం, ఆ పోస్ట్ కి సంబంధించి చర్చ జరిగేలా చేయడం చెప్తే వీటిలో ప్రజా సమస్యలు అనేది చాలా అధమ స్థాయిలో వాళ్ళు తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తాం. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీకి ఏ విధంగా నడిపాలి, గత ప్రభుత్వం తాలూకు ఏమైనా వైఫల్యాన్ని ఇప్పుడు చూపాలి, ఇప్పుడు జరుగుతున్న వాటిని పోల్చి చూపాలి. ఇదే చెప్తే అంటే ఇక్కడ మనం లోకేష్ గారు జర్మనీకి మీరు ఇందాక డిస్కస్ చేసిన విషయంలో లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారనేది ఆయన ప్రత్యేకంగా ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంటుంది. ఆయన అఫీషియల్ మీడియాకి సంబంధించి కానీ ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, ఒక పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అలా ఉన్న సందర్భంలో ఆయన ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఆ తర్వాత వెళ్ళాలి. అదేవిధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలకత్తా వెళ్ళాలనేది కానీ ఇంకోటి తెలుగుదేశం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇలా ఆయన కూడా జస్టిస్ క్యాబినెట్ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆటంలో ఉన్న వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది కూడా అది రాష్ట్ర ప్రభుత్వం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ రెండు అంశాలను విస్మరించి ఈ సోషల్ మీడియా పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళన్నీ కూడా వాళ్ళకున్న పరిజ్ఞానంతో ప్రత్యర్థి పార్టీ మీద లేదా నాయకుడి మీద బుర్రలు వెళ్ళాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్టు నిజానికి ఇందాక మనం చర్చించినట్టు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆ కూటమి ప్రభుత్వం ఒక హామీలు ప్రజలకు సంబంధించి ఇచ్చింది. వాటికి సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వం రోడ్ల విషయంలో వైఫల్యం చెందింది. ఆ రోడ్లకి తిరిగి నిర్మిస్తున్నారు లేదా లేదా ఏం చేస్తున్నారు లేదా గత ప్రభుత్వంలో వ్యవస్థలను వైఫల్యం చెందారని పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు పదే విమర్శించారు. ప్రజలు వాటికి నమ్మి అధికారులు ఇచ్చారు. అవి ఏ విధంగా ముందు సరిదిద్దబడుతున్నారు, సరిదిద్దు ద్వారా లేదా ఇట్లాంటి అంశాలను చేపట్టకుండా కేవలం లోకేష్ మీద ఏదో బ్లాక్ కాకుండా చేయాలి, లేదంటే తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎక్కడికి వెళ్ళారు రాకుండా చేస్తున్నారా ఈ విషయాలన్నింటినీ కూడా హైలైట్ చేస్తున్నారనేది నాకు అనిపిస్తున్న అంశం. రైట్. ఒక మాట శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ చౌదరి గారు, లోకేష్ గారి ట్వీట్ చూసే ఉంటారు. చాలా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన వైసీపీకి. అండ్ ఆయన ఇటర్నరీ డీటెయిల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న పర్మిషను అన్నీ కూడా అందులో హి హస్ మెన్షన్డ్ అండి. ఇప్పుడు ఆయన వెళ్ళింది అఫీషియల్గా వెళ్ళారా అన్అఫీషియల్గా వెళ్ళారా, కానీ ఎలా వెళ్ళినా ఒక రాష్ట్ర మంత్రిగా వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన చెప్పారు అండ్ ప్రోటోకాల్ ఏది ఉందో అది స్పష్టంగా పాటించి వెళ్ళారు. దాన్ని వైసీపీ ముందర హైలైట్ చేసింది, ఆయన ఏదో రహస్యంగా వెళ్ళిపోయారు, జర్మనీ వెళ్ళిపోయారని. లేదా అది పెట్టిన తర్వాత మరి టీడీపీ ఏమన్నా రెస్పాండ్ అయిందా? శ్రీనివాస్ చౌదరి గారు. మీకు అలాగే డిపి శ్రీనివాస్ గారికి, మస్తాన్ గారికి, మా మిత్రపక్షాలైన బీజేపీ మీద రామ్ కుమార్ గారికి, మహేష్ గారికి, వైఎస్ఆర్సీపీ గారికి నమస్కారాలు. ఈరోజు వరలక్ష్మి కటాక్షం అందుకున్నారని శుభాకాంక్షలు తెలియజేస్తుంది. రాష్ట్రంలో మంత్రుల పర్యటన ఖచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా ఆ ప్రోటోకాల్ సిస్టమ్ ఉంది. మంత్రి గారు లోకేష్ గారు 100% దాన్ని ఇండియన్ ఎంబసీకి కానీ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆయన పోయింది అధికారికంగా రాష్ట్ర మంత్రిగా పనులు చేసుకోవడానికి పోయాడు. సో ఇందులో రహస్యంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చుట్టుపట్టే ఎట్లా ఈయన బెంగళూరుకి వెళ్ళి ఎవరు పిలిపించుకుంటున్నాడు, ఎవరితో మాట్లాడి మనకు తెలియదు. మరి కలకత్తా పర్యటన ఎందుకు వెళ్ళారు? 2 రోజులు రహస్యంగా ఎందుకు హోటల్లో ఉన్నారు? ఏం చేశారు? ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా విధ్వంస రాజకీయాల కోసం బడ్జెట్ కేటాయించారా, లేదంటే మమతా బెనర్జీ గారి ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ కలబోతున్నారా?
లేకపోతే బెంగాల్లో ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించబోతున్నారు? అనేక సందేహాలు ఉన్నాయి. వారు చెప్పాలి. లోకేష్ గారిని అడిగారు, చెప్పారు. ఆయన అధికారికంగా ట్విట్టర్లో ప్రకటించారు, పేపర్లో కూడా వస్తా ఉంది. సో ఈయన ఎందుకు పోయారు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి? లేదంటే నేపాల్లో ఉన్న రెడ్ శాండిల్ని ఎలా అమ్మాలి, కలకత్తా పోటీకి ఎలా తీసుకురావాలి, ఎవరన్నా తమిళ కావాలని చెప్పారు. ఏంటి రహస్యం అయింది నాకు అర్థం కాదు. జగన్మోహన్ గారు ఒకటి ఏం మాట్లాడినా మీరు, ఏం చెప్పినా మీరు ఆధారం లేకుండా నిందలు వేయటం తప్ప ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా మీరు మాట్లాడట్లా. మీ సోషల్ మీడియాలో ఈరోజు మీ యొక్క సాక్షి పేపర్లో చూస్తే పిచ్చోడి చేతులు రాయండి. అది ఐఏఎస్ అధికారులకి ఆటవిక పనిష్మెంట్ అండి. అది పేపరా, కరపత్రమా, లేదంటే మీ సొంత డబ్బా కాగితం? నాకు అర్థం కావట్లే. ఇది బట్టి మాట్లాడుతున్నారు, అసలు అర్థం కావు. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ఈరోజు పునఃస్టాప్ పడిందని ఆలోచనలు బట్టి ఫ్రస్ట్రేషన్ నుంచి చేతిపడితే మాట్లాడుతున్నారు. ఒక మంత్రి బయట పోవాలన్నా అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని పాస్పోర్ట్ సబ్మిట్ చేసి పోతారు. అలాగే ఒక అధికార పరంగా జరగాలని ఇన్ఫర్మేషన్ ఓఎస్డీ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు వస్తుంటాయి. మంత్రి గారు జర్మనీ రాష్ట్రపతి నాకు అర్థం కాదు. మీరు చేసే తప్పులకి అది ప్రశ్నిస్తారని చెప్పి కలకత్తాలో మీరు ఏమి రాజకీయాలు చేశారు? మళ్ళీ ఏమన్నా మీరు గురివాళ్ళు ఏమన్నా క్యాషనో గేమ్స్ కట్టడం కోసం థాయిలాండ్ వాళ్ళు ప్రతినిధులు తీసుకొచ్చి కలకత్తాలో మాట్లాడుతున్నారా? లేదంటే ఈ మా మనోహర్ గారు పట్టుకున్న బియ్యాన్ని మలేషియాలో తరలించాలని డిస్కస్ చేస్తున్నారా? రెడ్ శాండిల్ అమ్మడం కోసం ఏమైనా పరివీలు చేస్తున్నారా? అంటే ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలు చేయడం కోసం బడ్జెట్ కేటాయించి బీహార్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా? అనేక సందేహాలు ఉన్నాయి. చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది చెప్పలేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా ప్రశ్నించి రాలేదు. ఇప్పుడేదో వస్తున్నాడు, వచ్చింది ఆయన తానా తొందర మాట్లాడేసి విలేకరులు ప్రశ్నిస్తే పక్క వెళ్ళిపోతున్నాడు. ఇది నీ పరిస్థితి. పులివెందుల పిల్లిగా మేము బిహేవ్ చేస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా మిమ్మల్ని ఒక రాజకీయ నాయకుడిగా వద్దని పక్కన పెడితే మీరేసే ప్రశ్నలు, మాట్లాడే మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా రెండో విషయం, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు, అయ్యా ఇండియన్ అటెండెన్స్ సర్వీసులు, అయ్యా ఇండియన్ పొలిటికల్ సర్వీసులు, మీరు ఎంతో కష్టపడి రాజ్యాంగం 2 సార్లు చదివి కఠోరమైన దీక్ష తీసుకొని రాష్ట్ర రాజ్యాంగాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేసి వస్తారు. మీరేందా ఎలా అయిపోయారు? నాకు గతంలో ఐఏఎస్ ఐపీఎస్ గౌరవం ఉండేది. ఇప్పుడు అది దోస్తుంటే డబ్బు కోసం కక్కుర్తపడి పంది కుక్కలా తయారయ్యారు దోచుకోవడానికి. దాంట్లో ఎవరు అధికారులు అంటే వాళ్ళు పక్కన మాట్లాడుతున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుల్ని ఈదులు ఎదురైనకుండా కనీసం పోస్టర్ తీసడానికి అవకాశం లేకుండా, ఎఫ్బీలో మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా, వాటి 1 నోటీసులు, నిజమో నెంబర్ 1 నోటీసులు, అది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న రాజనీతి ద్రోహ కేసులు ఎక్కడికో పుట్టాయి, ఆలోచనలు పుట్టాయి. ఈరోజు రాష్ట్ర సంపద తిరుమల తిరుపతి దేవస్థానంలో రెడ్ శాండిల్ ఎర్ర బంగారాన్ని దోసుకెళ్ళిపోతుంటే మీరు ఏం చేస్తున్నారండి? అదే రాష్ట్రంలో పంచభూతాలు మింగేసిన గత ప్రభుత్వాన్ని తన మీరు కూడా పాల్పంచుకొని బాగపరిష్కారం చేసుకున్నారా? సో పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ దాని పరిపాలనని వదిలేసుకొని అధికార పార్టీలతో అండగాగి లాభాపేక్షతో పనిచేశారు, డబ్బులు దండుకున్నారు, దుర్మార్గంగా బిహేవ్ చేశారు. సామాన్యులు చనిపోతే కూడా పట్టించుకోలేని పరిస్థితి రోజు గత ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి చూశాం. దాదాపు కొన్ని 100 కేసులు ప్రతిపక్షాల మీద, అమరావతి రైతుల మీద కేసులు. ఈ చూస్తుంటే భయం పుడుతుంటుంది. దీన్ని ఎవరి లాభాపేక్ష కోసం మీరు పెట్టారు, ఎవరు మెప్పు? చౌదరి గారు, అవన్నీ అయిపోయినాయి. కేసులు పెట్టడం, వాళ్ళ గవర్నమెంట్ దిగిపోవటం, 151 నుంచి మధ్యలో 5 కొట్టేస్తే 11 మిగలటం, ఇవన్నీ అయిపోయినాయి. ఇవాళ 60 రోజులు కూడా అయిపోయింది. మీరు ఎన్నాళ్ళు ఈ శ్వేతపత్రాల్లో చెప్పారు అసెంబ్లీలో, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇవే చెప్పడం. యాక్షన్ ఉండాలిగా ఎక్యూజ్డ్ మీద, లేకపోతే కల్పరేట్స్ మీద. మీరు కాకినాడ పోర్టు వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. టీడీపీ ఎక్కువ తీసుకుంది. ఇంకేముంది, ద్వారంపూడి మీరు ఇట్లా స్టెప్ ఇన్ అవ్వగానే 2వ రోజే ఆయన లోపలేసేస్తారని. ఇంటర్న్ ఆయనకు సంబంధించిన వేరే కాంట్రవర్సీని తెర మీద తీసుకొచ్చి దీన్ని తెర మరుగు చేసే ప్రయత్నం మీ పార్టీ నాయకులే కొందరు చేస్తున్నారని మీ మీద అభియోగం అన్నది నిజం కాకపోవచ్చు. కానీ అలాంటి అభియోగాలు వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని మీ నిజాయితీని మీ ఇంటిగ్రిటీని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవునా కాదా? తప్పకుండా. మా ఎన్డీఏ కూటమిలో ఎవరు తప్పు చేసినా, ఇంకెవరు తప్పు చేసినా వదలమని చెప్పేసి చెప్తాం. మీరు చెప్పిన ప్రకారం బియ్యం నిజంగా అక్రమంగా తరలిస్తున్నటువంటి 41 మెట్రిక్ టన్నుల బియ్యం కావచ్చు, మళ్ళీ పట్టుబడిన కొంతమంది వ్యక్తులు కావచ్చు. దీనిపైన 100% చర్యలు ఉంటాయి. ఒకటి మాత్రం నిజం సార్, ఇప్పటికే ఏమీ చేయకపోయినా 2 బుక్ రాజ్యాంగం అని చెప్పి కాల్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి పార్టీని చూస్తే నవ్వు వస్తుంది, ముచ్చటేస్తున్నారు. మేము చట్ట ప్రకారం ఎవరికి తప్పు చేశారు దోషులు నోటీసులు ఇచ్చి, నిన్న కూడా మన గొడవ జరిగితే, ఒక అగ్రికల్చర్ విషయంలో గొడవ జరిగితే వాళ్ళ అబ్బాయికి నోటీసులు ఇచ్చే బట్టి తీసుకొచ్చాం. అలాంటి సంబంధాలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుంది. అలాగే చట్ట ప్రకారంగానే నోటీసులు తీసుకొస్తున్నాయి. కాబట్టి వాళ్ళలాగా
బాబు గారిని రండి స్టేషన్ గారిని నోటీసులు ఇస్తాం, ముందే నోటీసులు లేవు, అరెస్ట్ చేసిన తర్వాత మేము కేసు వివరాలు చెప్తాం అని చెప్పి నేను చెప్పట్లా. మేము ప్రతిదీ ముందే చెప్తాం. అయ్యా నువ్వు ఈ తప్పు చేసావు, అగ్రిగోల్డ్ ఈ భూములు మింగేసావు, ఈ బియ్యం ఇల్లు నువ్వు లాగేసావు, ఇది నీకు నోటీసు వచ్చి తెలుసుకో, చెవిరెడ్డికో కొడుకుని అలా చేసావు, పెద్దిరెడ్డి గారి వాళ్ళ బాబా గొడవలు విషయంలో అన్ని నోటీసులు ఇచ్చాం. అనేక అంశాలపైన చట్ట ప్రకారం పోతున్నాం సార్. మేము ఎక్కడ రాజ్యాంగ విరుద్ధంగా పోవట్లేదు. అందుకే కాబట్టి ఆలస్యం అవుతుంది. ఎవరిని వదిలిపెట్టాం సార్. 100% నేను హామీ జరిగే అన్యాయాలపైన 100% చర్యలు చేస్తాం. రాజకీయ వ్యవస్థలాగా మేము వెంటనే ఫిజికల్ గాను వ్యక్తిగతంగాను దాడులు మాత్రం పోదలుచుకోలేదు. చట్ట ప్రకారం రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, సుజాత గారి దగ్గరికి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ నేత సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం సుజాత గారు. సో ఆయన జర్మనీ వెళ్తే ఏంటి, జపాన్ వెళ్తే ఏంటి, ఆయన ఏదో అన్ని విషయాలు త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనాలకి చెప్పే వెళ్ళారు. అది పెద్ద అంశం మీకు తీసుకోవడానికి. అండ్ అలాగే 16 మంది ఐపీఎస్ల విషయంలో వాళ్ళకి మీరు మంచి చేయాలనుకుంటున్నారా, చెడు చేయాలనుకుంటున్నారా? వాళ్ళ మాననేది వాళ్ళు కింద మీద పడి తిప్పలు పడి ఏదో ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి మేము పనిచేస్తాం సార్ అని చెప్పుకొని ఏదో చిన్న కనీసం డీజీపీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఇలాంటి పోస్టులను తెచ్చుకుందామని ప్రయత్నిస్తుంటే మీరేమో 16 మంది తరఫున వకాలతో పుచ్చుకొని ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మింగలేని కక్కలేని పరిస్థితి. ఆ 16 మందికి వాళ్ళకి మీరు మంచి చేయకపోతే చెప్పారు, కానీ అలా చెడు ఎందుకండి చేయటం? వారి కటాక్షాలు అందరి మీద ఉండాలని శుభోదయం చెప్తున్నాను 99 ప్రేక్షకులకి, అలాగే భక్తులందరికీ కూడాను. ఈరోజు గురువింద గిరిజ కింద ఉన్న నలుపు తెలియనట్లుగా ఈరోజు చౌదరి గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఐఏఎస్లు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ విధిగా వాళ్ళు ఒక 30 years 40 years సర్వీస్ లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు లాగా మనం 2019 నుంచి 14 టర్మ్ లో తీసుకుంటే నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్ అనేటువంటి వ్యక్తి, చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఏ రకంగా తెల్లారితే ఎలక్షన్స్ అనంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఉన్న పడంగా ఎలక్షన్స్ మార్చిన పద్ధతి మనం చూసాం. సో అదే విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మందిని ఎలాగ ఫోన్ ట్యాపింగ్ చేసి తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఎవరు వీళ్ళు ఐపీఎస్లు వాళ్ళ మాట వినేటువంటి ఐపీఎస్ని ఐఏఎస్ని పెట్టుకోవాలనుకుంటే పరిపాలనలు మొత్తం ఆఫీసర్లని అందరినీ తీసేసి టీడీపీ కార్యకర్తలనే పెట్టుకోండి. ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. మీరు స్కూళ్ళల్లో వచ్చేసి చిన్న ఉద్యోగస్తులు ఎవరున్నారో స్టాఫ్స్ లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు చిన్నవాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి టీడీపీ కార్యకర్తలను పెట్టుకుంటున్నారు. జన్మభూమి కమిటీలు పెట్టుకుంటున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసేసి. అదేవిధంగా మేము అడుగుతున్నాం, మొత్తం పరిపాలనలో ఆఫీసర్లు ఎవరు లేకుండా కార్యకర్తలనే పెట్టుకోండి. మీరు ఎలాగో మీ అచ్చెన్నాయుడు చెప్పాడు కదా, ఎల్లో బిళ్ళ అనేది తీసుకొని వస్తే కాఫీలు ఇచ్చి టీలు ఇచ్చి సపర్యం చేసి వాళ్ళు ఎలాంటి పనులు అడిగినా కానీ మర్యాదగా చేసి పెట్టండి అని మీ అచ్చెన్నాయుడు గారే చెప్పారు. ఆశ్రిత పక్షపాతం అనేది లేకుండా పరిపాలన చెయ్యాలి అని ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తున్నటువంటి పరిపాలన తాలిబన్ల పరిపాలన. కార్యకర్తలు పెట్టుకోండి మీరందరూ. తెలుగుదేశం కార్యకర్తల్ని పోలీస్ ఆఫీసర్లను కూడా తీసేయండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లను తీసేసేయండి, ఐఏఎస్ ఆఫీసర్లు తీసేయండి, తెలుగుదేశం కార్యకర్తలు పెట్టుకోండి. వాళ్ళైతే చాలా హాయిగా ఉంటది కదా మీకు. ఈరోజు మేము అడుగుతున్నాం, పత్రికలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మీరు చెప్పిన వాటి గురించే రాయాలి, మీ భజన చెయ్యాలి. టీవీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక మహిళ అన్యాయంగా నాశనమైనా పర్లేదు, ఒక చిన్న బిడ్డ ఏదైతే చైల్డ్ రైట్స్ వైలేషన్ జరిగినా పర్లేదు, మీ ఛానల్స్ లో కూర్చోబెట్టి గంటలు డిబేట్లు పెట్టాలి. అందులో నిజాలు ఉన్నా లేకపోయినా వాస్తవాలు తర్వాత సంగతి. వాస్తవాలు కావాలంటే కోర్టులకు ఎక్కాలి, మీరు మాత్రం ముందు ప్రచారాలు చేయాలి. అందులో నిజం ఎంతున్నా అబద్ధం ఎంతున్నా అనవసరం మీకు. అదే విధంగా పరిపాలనలో మీకు సమర్థత ఉన్నా లేకపోయినా టీడీపీ కార్యకర్తల్ని పెట్టేసుకోండి అందరినీ. ఇంకెందుకు పరిపాలన మొత్తం క్యాన్సిల్ చేయండి. నేను అడిగిన ప్రశ్నకి సమానంలా 16 మంది వ్యవహారంలో మీరెందుకు పులిమేసుకుంటున్నారు? ఎందుకు పులివేసుకుంటామండి మేము? దేశ చరిత్రలో
ఐఏఎస్లకి మెమోరెండం ఇచ్చినటువంటి ఒక్క స్టేట్ మీరు చెప్పండి వాసుదేవన్ గారు. మీరు ఇన్నాళ్ళు జర్నలిజంలో ఉన్నారు కదా. నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే ఐ మెన్షన్ దట్ నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే ఐ హావ్ మెన్షన్ దట్ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటనలు లోగడ జరగలేదు, ఇది మనకి సిగ్గుచేటు ఈ రకంగా జరగటం అనే విషయాన్ని నేను ప్రస్తావించాను. ఇంట్రొడక్టరీ రిమార్క్స్. వాళ్ళ మాట వినేవాళ్ళు కావాలి, వాళ్ళ కింద బానిసలుగా ఉండేటువంటి నిమ్మగడ్డ లాంటి వాళ్ళు కావాలి. నేను మీకు ఇక్కడ ఒక సబ్మిషన్ మీకు ఇక్కడ ఒక సబ్మిషన్ చౌదరి గారు మీరు ఆగండి. ఇక్కడ సుజాత గారు మీకు ఇక్కడ ఒక సబ్మిషన్. నిమ్మగడ్డ రమేష్ గారి గురించి కొన్ని వాస్తవాలు మీరు తెలుసుకోవాలి. హీ వాజ్ డినైడ్ చీఫ్ సెక్రటరీ పొజిషన్ బై చంద్రబాబు నాయుడు గారు. నాకన్నా డివి శ్రీనివాస్ గారు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఎంత వేదన ఆయన అనుభవించారో చంద్రబాబు గారి హయాంలో మాకైతే తెలుసు. రాజశేఖర రెడ్డి టైంలో ఆయన మాకైతే తెలుసు. ఆయన ఏదో చంద్రబాబు మనిషి అనే ముద్ర ఆయన మీద దయచేసి ఏమాకండి. నిమ్మగడ్డ రమేష్ మీరంత బాధపడాల్సిన అవసరం లేదు. మాకే ఆయన చుట్టం కాదు బాధపడటానికి. విషయం చెప్తున్నా మీకు విషయం తెలియాలి, నిజం తెలియాలి. ఆయన ఏదో చంద్రబాబు మనిషి అనుకుంటున్నారేమో. ఆయనకి చీఫ్ సెక్రటరీ కావాల్సిన ఆయన్ని, చౌదరి గారు ఒక్క నిమిషం, చీఫ్ సెక్రటరీ కావాల్సిన ఆయన పక్కన పెట్టేశారు ఆయన్ని. ఆ విషయం మాకు తెలుసు. సో మీరేదో ఆయన చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. ఇవన్నీ దయచేసి, అంటే ఒక కులం కాబట్టి మనం ఆపాదించద్దండి దయచేసి. మీరు చెప్పిన సంఘటనలు కొన్ని జరిగినాయి, మీరు చెప్పిన సంఘటనలు జరిగినాయి కొన్ని, కానీ నేను అంగీకరిస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం జరగలేదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి మనిష, జగన్మోహన్ రెడ్డి గారి మనిష అనేటువంటిది చూడద్దనే కదా ఇప్పుడు చెప్తుంది. మేమేం చెప్తున్నాం, ఎవరి మనిషి అనేది మీరు చేసే పనులు బట్టి తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఒకటండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లోకి రాకముందే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి చేత, ఎర్రంనాయుడు చేత ఎందుకు ఆ పిటిషన్ వేయించారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అంటే కక్షపూరితం కాదా అప్పుడు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎర్రంనాయుడు తోటి పిటిషన్ వేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి మీరు చేస్తుంది కక్షా రాజకీయాలు కాదా? చెప్పండి. జైల్లో పెట్టింది కక్షా రాజకీయాలు కాదా? మీరు కక్షా రాజకీయాలు చేయలేదా? మీరు గురువింద కింద నీతులు చెప్పడానికి వచ్చినారా? మీరు ఇవాళ తీసేసి మీరు శుభ్రంగా మీరు టీడీపీ కార్యకర్తలు పెట్టుకొని పరిపాలన చేయండి. ఒకటి వాసుదేవన్ గారు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది, లేకపోతే రెడ్ బుక్ లిస్ట్ అనేది పూర్వం నక్సలైట్లు ఈ మాట అంటే చాలు తీసుకెళ్లి జైల్లో పడేసేవాడు. మరి ఈ మంత్రి గారు మాట్లాడితే రెడ్ బుక్ అనే మాట మాట్లాడినందుకు ఈయన కూడా జైల్లో పడేయాలా చెప్పండి? మేము అడుగుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముందు సమాజంలో శాంతి భద్రతలకి భంగం కలిగించేటువంటి ఒక చిహ్నాన్ని తీసుకొచ్చి పదే ఉన్మాదభరితమైనటువంటి ప్రసంగాలు చేస్తే ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం తీసుకెళ్లి నక్సలైట్లను జైల్లో పడేసేవాళ్ళు. రెడ్ బుక్ అని చెప్తే ఇప్పుడు లోకేష్ గారిని ఈ రెడ్ బుక్ అని చెప్పినందుకు తీసుకెళ్లి జైల్లో పడేయాలి కదా రాజ్యాంగం ప్రకారం? చెప్పండి. రెడ్ బుక్ అంటే ఇప్పుడు లొకేషన్ మీరు చేస్తున్నటువంటి పనులు మీరు మొత్తం పరిపాలనని క్యాన్సిల్ చేసి పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖాళీ చేసి మీకు ఎవరైతే ఓట్లేసారో వాళ్ళనే ఉంచుకోండి ఆంధ్రప్రదేశ్ లో. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతారు చెప్పండి. మీరెట్లా నమ్ముతారని చెప్తారు చెప్పండి. కక్షా రాజకీయాలకి ఆద్యుడే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కక్షా రాజకీయాలకి ఆద్యుడు. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు మీరు? కక్షా రాజకీయాలకి ఆద్యుడే చంద్రబాబు నాయుడు. మీరు కక్షా రాజకీయాలు మీరు హత్యాలు చేశారు, మీరు మనుషులు చంపేశారు, మీరు మానవత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని మానవత్వం చంపేశారు. మీరు
నచ్చింది పరిపాలన దుర్మార్గం పరిపాలన. మీరు ప్రజాప్రతినిధులు మాట్లాడితే ఏం చెప్పాలి నాకు అర్థం కావాలి. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారా? లోకేష్ గారు చేయాలి దమ్ము జగన్మోహన్ గారికి అంత సీన్ ఉందా మీకు పార్టీకి? అసలు మీ పార్టీ ఉంటుందా? ఇవి మూసేపోతున్నారు సట్టు మూసేపోతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఏదైనా కానీ లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ చేసేది ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఈ రెండు కంటే జైలు ఇస్తారండి. రైట్. మెరుపుల మహేష్ గారు రైట్ అండి. చౌదరి గారు ఒక్క నిమిషం. మెరుపుల మహేష్ గారు, ఇప్పుడు సుజాత గారు కొన్ని అంశాలు లేవనెత్తారు, మీరు కూడా న్యాయవాది కూడా కాబట్టి. ఏంటంటే నక్సలైట్ల గురించి మాట్లాడినా లేకపోతే నక్సలైట్ల పదజాలం ఉపయోగించిన వాళ్ళని ఏమైనా జైలుకి పంపించే పరిస్థితి ఇప్పుడైతే లేదు కదా. అంటే నిషేధం అయితే కొనసాగిస్తూ మన క్యాబినెట్లో ఐ థింక్ డెసిషన్ తీసుకున్నారు కదండి శ్రీనివాస్ గారు, నక్సలైట్ల మీద నిషేధం. నక్సలైట్లు వాడే భాష ఈయన వాడుతున్నారు కాబట్టి జైల్లో వేయాలనేది సుజాత గారి వాదన. మీరేమంటారండి మహేష్ గారు? సార్ ఒక ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటుంది సార్, ఒక కొటేషన్ ఉంటుంది ఇంగ్లీష్ లో, మూర్ఖులతో ఆర్గ్యూ చేయకూడదు, నువ్వు అలా ఆర్గ్యూ చేసినావంటే నీ స్థాయిని ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోతారని చెప్పేసి, నెవర్ ఆర్గ్యూ విత్ ఇడియట్స్, దే విల్ డ్రాగ్ యువర్ డెఫినెట్ లెవెల్ టు దే లెవెల్ అనేది వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో. సో కాబట్టి నేనైతే ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు. ఒక విషయం సార్, రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ప్రస్తావించారు. ఓకే, ఆ రెడ్ బుక్ అనేది ఏమన్నా, ఇప్పుడు నేను కూడా బుక్ పెట్టుకున్నాను సార్, ఇక్కడ నా దగ్గర ఏదైనా కంప్లైంట్ వస్తే దీన్ని రాసుకుంటాను, ఇంకో పేరు పెట్టుకుంటాను, బ్లూ బుక్ అను ఎల్లో బుక్ అని, నాకు గుర్తు లేడు ఒక బుక్ అని పెట్టుకుంటాను. రాజ్యాంగంలో ఎక్కడ కానీ రెడ్ బుక్ అని పదం ఆడకూడదని, లేకపోతే చెప్పకూడదని, వైట్ బుక్ అని, లేకపోతే క్లాస్మేట్ నోట్స్ అని అలా ఎక్కడ చెప్పకూడదు అనేది లేదు. ప్రజలు ఏదైతే వచ్చి గత ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళ మీద జరిగిన దాడులకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన వాళ్ళకు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వాళ్ళందరి మీద వచ్చినటువంటి ఏదైతే వాళ్ళ ప్రజల ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రాసెస్ లో, ఆ రిప్రజెంటేషన్ లోకేష్ గారికి ఇచ్చిన ప్రాసెస్ లో, ఆయన యువగలం పాదయాత్రలో తిరిగినప్పుడు ఆ విషయాలంతా కూడా ఆయన ఒక చోట ఎక్కడో రాసుకోవడం జరిగింది. అది ఫోన్ లో రాసుకోవడం ఐఫోన్ అయ్యి బుక్ లో రాస్తున్నారు కాబట్టి రెడ్ బుక్ అయింది. సో అలాంటి ఒక విషయాన్ని దాన్ని తీసుకొచ్చి చెప్పారు. సో అందులో ఉన్న ఒక విషయాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్రస్తావిస్తుందో, లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకోమనో అధికారులకు వాళ్ళకి ఎక్కడ చెప్తున్నారు, దాని మీద జరుగుతుంది. ఈ రోజు రోజా గారు ఒక ఆడుదాం ఆంధ్రలో స్కామ్ జరిగింది, ఇది రెడ్ బుక్ లో ఉన్న అంశమా అంటే రెడ్ బుక్ లో ఉంది కాబట్టి ఇది పేపర్ మీదకి వచ్చిందా? రేపు ద్వారంపూడి గారి అరెస్ట్ జరుగుతుంది, ఇది రెడ్ బుక్ లో రాసుకున్నారా కాబట్టి జరుగుతుందా? అంటే రెడ్ బుక్ లో ఏ రాసుకున్నా కానీ జరిగిపోతుంది అనుకుంటే ఎంత సిల్లీగా ఉంటుందో. వచ్చిన కంప్లైంట్ ని బుక్ లో మెన్షన్ చేసుకున్నారు, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు, దాని మీద అధికారులు పనిచేస్తున్నారు. ఇదేదో చెప్పింది కాదు. పెద్దిరెడ్డి గారు సంబంధించినటువంటి మదనపల్లిలో దాదాపు కొన్ని వందల మంది సిసోడియా అధికారి దగ్గరికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో 5 మంది 10 మంది వస్తారనుకున్నారు, 100 మంది చిన్నపడుతున్నారు అక్కడ, అంటే అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు పేరు చెప్పండి. పెద్దిరెడ్డి గారు పేరు చెప్పారు, వాళ్ళ యొక్క అనుచరుల పేరు చెప్పారు. అదేమన్నా రెడ్ బుక్ లో రాసుకొని జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారు వెళ్ళి మాట్లాడాలని చెప్పారు. ఏమన్నా ఎంత సిల్లీగా ఉంటుందంటే ఆ రెడ్ బుక్ అనేది ఏదో రాజ్యాంగం విరుద్ధం అన్నట్టు, లేకపోతే నెక్సలైట్ అన్నట్టు అంతదాకా ఎలా అవసరం లేదు సార్. ఒకవేళ అందులో రాసుకున్న అన్ని విషయాలు కూడా చెత్త విషయాలు, లేకపోతే దానికి అన్నిటి కూడా ఏది స్ట్రాటజీ లేకుండా ఉంటే కూడా ఖచ్చితంగా అది ఏది పనిచేయదు. నేను కూడా రాసుకుంటాను సార్, 100 రాసుకుంటా పేపర్లలో పుస్తకాల్లో. దానికి ఉండాలి కదా, దానికి స్ట్రాంగ్ అవ్వాలా, అది కొంచెం సౌండ్ కనిపించాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ లో పాడో వెళ్తే కదా. కథలో ముందు చూస్తున్నాం ఈరోజు ఏ అధికారి కానీ, లేకపోతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు కానీ ఎవరు దొరకట్లేదు. మీరు చూడండి, అందరూ దొరుకుతారు, ఎందుకంటే వీళ్ళ బ్యాచ్ ఒక స్క్రాప్ బ్యాచ్, వీళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. రోజా గారు కూడా ఖచ్చితంగా నిన్నటి నోటీస్ ఇచ్చారు, కూడా దొరుకుతుంది. రోజా గారు ఆంధ్రాలో చేసిన దానికి మీకేమన్నా ఆధారాలు ఉన్నాయా? ఇలాగే మాట్లాడతారు. రైట్, మహేష్ గారిని మాట్లాడండి. మహేష్ గారిని మేడం సుజాత గారు ఆయన్ని కంప్లీట్ చేయనండి, సుజాత గారు మీ దగ్గర వస్తాను, ఆయన్ని కంప్లీట్ చేయనియండి ప్లీజ్, ఆయన్ని కంప్లీట్ చేయనియండి. ఒక నిమిషం చౌదరి గారు, మహేష్ గారిని
సార్ ఇప్పుడు నిన్న ధర్మన్న కృష్ణదాస్ గారి మీద రోజా గారి మీద నిన్న నోటీస్ ఇవ్వడం సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళని ఈ రోజు వాళ్ళ దాని మీద వివరణ ఇవ్వడం జరుగుతున్నారు. మొన్న కూడా అదేలాగా మీరు అన్నట్టు ఎవరైతే ఇంతకుముందు జోగి రమేష్ ఉన్నారో వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ డీటెయిల్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత నోటీస్ ఇచ్చారు, అరెస్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ నెల 28 కానీ 29వ తేదీ కానీ నాకు తెలిసి ఇంకొంత డేటా కలెక్ట్ చేసుకోనో లేకపోతే వాళ్ళ ఎవిడెన్స్ ఏదో పెట్టుకోనో నాకు తెలిసి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఆ తర్వాత వాళ్ళ యొక్క అనుచరుల మీద కూడా ఖచ్చితంగా అరెస్ట్ అయితే కొనసాగబోతుంది. ఇది ఏది రెడ్ బుక్ లో మెన్షన్ మహేష్ గారు మీరు ఒక ప్రస్తావన చేశారు, నేను ఐ హావ్ టు అప్రిషియేట్. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఆ రేషన్ బియ్యం కుంభకోణాన్ని బయట తీసిందే జనసేన. ఇవి కాక ఇంకొక 5 కుంభకోణాలు మీరు మీ పార్టీ చాలా హోంవర్క్ చేసి విత్ ఎవిడెన్స్ అన్నీ ఆల్రెడీ రెడీ చేసేసింది. ఇప్పుడు మాట ఇది 5-6 నెలల క్రితం మాట ఇదంతా. మరి రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవిడెన్స్లు తయారు చేయటం ఏంటి? ఆ ఎవిడెన్స్లు మీరు సిఐడికి ఇవ్వచ్చు కదా, లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇవ్వచ్చు కదా. ఎందుకని మీరు వెనకం చేస్తున్నారు? ఏ ఫోర్సెస్ మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి? ద్వారంపూడి మీద చర్యలు తీసుకోవడానికి? వినిపిస్తుందా మహేష్ గారు? వినిపిస్తుంది. ఓకే సార్, ఏ ఫోర్స్ వెనకలాగే అంత జగన్ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ వేసి అడుగులేసే ముందుకెళ్లే ప్రాసెస్ లోనో అవినీతి మీద వాళ్ళు తీసుకునే చర్యల మీదనో ఏ ఫోర్స్ గాని ఏ పార్టీ గాని లేదా ఎవరు కానీ వెనకలాగే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో అయితే ఉండదు. ఖచ్చితంగా బెస్ట్ గవర్నెన్స్ అనేది వెళ్తాం. మీరు నమ్మరు, మా ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం మీద చివరికి 2-3 చెక్కలు ఉన్నా కానీ లేకపోతే 2 టన్నులు 3 టన్నులు చెక్కలు ఉన్నా కానీ కూడా దొరికి పట్టుకునే పరిస్థితి వచ్చింది. పేపర్లో చూస్తూ వస్తారు. గత 5 సంవత్సరాల్లో పట్టుకున్నట్టు ఒక న్యూస్ కూడా మేము ఎక్కడ చదవలేకపోయాం. మా పుత్తూరు లాంటి ప్రాంతంలోనే నేను ఇంతవరకు ఎర్రచందనం పట్టుకునే విషయాలు ఏ రోజు లేదు. గత వారంలో మా ఊర్లో కూడా పట్టుకున్నారు. సార్, ఎక్కడ కానీ ఏది ఉపేక్షించేదైతే లేదు. ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకెళ్తుంది. కాకపోతే వీళ్ళు ఎందుకంటే సార్ ఇప్పుడు మనం బలమైన వ్యక్తి మీదకి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ అనేది కూడా కోర్టుకు, ఎందుకంటే ఫర్దర్ గా అంటే మీ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండానే మీరు ఆరోపణలు చేశారా? సార్ ఇప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేక ఆరోపణ చేయడం కాదు సార్. ఇప్పుడు నేను కూడా జనరల్ గా చెప్పేస్తాను, పలాంటి దొంగతనం జరిగిందని చెప్పేసి నాకు ఉన్నటువంటి లేకపోతే ఫస్ట్ కేఎస్ఐ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం కానీ కొంచెం వర్కౌట్ చేసుకోవడం. కానీ డీటెయిలింగ్ గా ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అది చాలా 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 చిన్నది. వెళ్ళడానికి ఒక అవకాశమే తప్ప లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని వందల పేజీలు ఎవిడెన్స్ మాకు ఈరోజు దొరుకుతారు సార్. సో ఎవరన్నా కానీ స్ట్రాంగ్ గా ఫైల్ చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తులో మళ్ళా రాజకీయాల గురించి ఇప్పటిదాకా మీరు చేసింది స్ట్రాంగ్ ఫైట్ కాదంటారా మహేష్ గారు? ఇప్పటిదాకా మీరు చేసింది స్ట్రాంగ్ ఫైట్ కాదా? స్ట్రాంగ్ గా లేకపోతే సార్ ఇప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది ఎంత ప్రొడ్యూస్ చేస్తే ఎంత డేటా ఇస్తే నీకు అంత స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఫైల్ అవకాశం ఉంటుంది. 1, 2, 3 సెక్షన్ల కంటే కూడా ఎన్ని యాంగిల్స్ లో తీసుకెళ్లారు. భారతదేశం నుంచి బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఒక సెక్షన్ ఉంటుంది, సేమ్ రాష్ట్రంలోనే తరలిస్తే ఒక సెక్షన్ ఉంటుంది. సో ఎంత స్ట్రాంగ్ కావాలనడానికి డెఫినెట్లీ ఒక అడ్వకేట్ కూడా సార్ కోర్టుకి వెళ్ళగానే జడ్జి కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ యొక్క ప్రూఫ్లు బట్టి దాని యొక్క సపోర్టెడ్ డాక్యుమెంట్స్ బట్టే సెక్షన్లు బేస్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ మీద శిక్షణ వెళ్తుంది. సో ఆ విషయంలో జనసేన ఈసారి ఎవరన్నా ఏచిందంటే మేము చేసే వర్కౌట్ లో జీవితంలో రాజకీయాల్లో మీకు దమ్మాలపాటి శ్రీనివాస్ గారని ఒక అద్భుతమైన అడ్వకేట్ జనరల్ ఉన్నారు, ప్రతాప్ గారని ఇంకొక అద్భుతమైన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు. సో వాళ్ళకి తెలుసు ఎవిడెన్స్ని ఎట్లా ఏది ప్రొడ్యూస్ చేయాలి, ఎవిడెన్స్ని ఎట్లా సేకరించాలి. ఆల్రెడీ వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా మీరు చేశారు. ఆ వర్క్ ఏదో వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు కదా. వస్తానండి. మహేష్ గారు ఒక ప్రశ్న. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎర్రచందనం దాని మీద తమిళనాడుకు సంబంధించిన యువకుల్ని దాదాపుగా 16 మంది చనిపోయారు. మీకు ఆ విషయం తెలుసో లేదు? ఏది ఎర్రచందనం దొంగలుగా ఆయన ఆ ప్రాంతం వాడేనండి, ఆయన తెలుసు మొత్తం. సో మరి దాన్ని బయట తీయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరేదో పొద్దున్న లెగిస్తే 2 నెలల క్రితం మీరు నిద్రపోయాడండి. 2 నెలల క్రితం నిద్రపోయాడు. మీ పవన్ కళ్యాణ్ 2 నెలల క్రితం నిద్రపోయాడు. నిద్ర లేచి ఆయన రైట్ అండి. ఓకే సుజాత గారు ఓకే సుజాత గారు యూ షుడ్ అలో అదర్స్ టు స్పీక్ అవుట్ ప్లీజ్. సుజాత గారు ప్లీజ్.
సుజాత గారు రిస్ట్రైన్ యువర్ సెల్ఫ్. వాళ్ళు మాట్లాడియండి సుజాత గారు. సుజాత గారు వాళ్ళని మాట్లాడియండి. సుజాత గారు వారిని మాట్లాడియండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు ఇన్ఫ్యాక్ట్ జనసేన హ్యాస్ ఎక్వైర్డ్ స్ట్రాంగ్, ఆయన దాని నుంచి స్ట్రాంగ్ అని 4-5 స్ట్రాంగులు చెప్పారు. 4-5 ఏంటో 15-20 స్ట్రాంగులు ఎవిడెన్స్ రెడీ చేసింది. ఇంతవరకు యాక్షన్ లేదు. కనీసం 100 రోజుల లోపలైనా వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోనీ వాళ్ళని చూస్తే వాళ్ళ వైపు ఉన్న అడ్వకేట్ జనరల్ సామాన్యుడు కాదు, దమ్మాలపాటి శ్రీనివాస్ గారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ఇంకొక మెరుపుతీగా వాళ్ళ పార్టీలో జనసేనలో ఉండేవారు. ఆయన మంచి అడ్వకేట్, హీనోస్ మొత్తం ఇన్ అండ్ అవుట్స్ తెలుసు. ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మన డిబేట్ చర్చ కూడా అదే. ఏది కేసులు పెట్టడం, ఫిక్సింగ్ చేస్తున్నారు, శ్వేతపత్రాలు ఇచ్చారు, వాటికి లాజికల్ ఎండింగ్ ఏంటి అనేది మీరు అడిగేది. ఎందుకని ఒక్కొక్కటి మీరు లాజికల్ ఎండింగ్కి తీసుకురావట్లేదు? వరుస పెట్టి ఒక 10-20 అన్నీ పోగేసుకుని అక్కడ కుప్పలు పెడుతున్నారే తప్ప ఒక్కొక్కటి గనక లాజికల్ ఎండింగ్కి తీసుకొస్తే, ఏది ఇప్పుడు ఇది ఉంది రేషన్ మాఫియా అన్నారు, మనం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడేమో స్టేట్ మిల్లర్స్ అసోసియేషన్ ఏదో ఉంది, మొత్తం పదవులన్నీ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారని మనం చూసాం. నిన్న కూడా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 54,000 టన్నులు పట్టుకుంటే అందులో 26,000 టన్నులు ఇదే అన్నారు, ఏది పేదల బియ్యం. మరి నేపాల్కి ఎగుమతి చేసిన దాంట్లో ఎందుకని ఇప్పటివరకు దానిపైన కేసు ఎందుకని సిఐడికి ఇవ్వలేదు, ఏసీబీకి ఇవ్వలేదు, విజిలెన్స్కి ఇవ్వలేదు? ఇలాంటివే కాదు, రెడ్ శాండల్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు రెడ్ శాండల్ ఆ రోజు చంద్రబాబు ఎన్కౌంటర్ చేసి ఒక 16 మంది అది చనిపోయిన ఉదంతం. అప్పట్లో మరి రెడ్ శాండల్ అది మానవ హక్కుల ఉల్లంఘన కింద మన సుజాత గారు కూడా మాట్లాడారు. పెద్ద ఎత్తున రెబల్ అయ్యారు అంతా కూడా. కానీ దానివల్ల జరిగింది ఏంటి? తర్వాత మన జనసేన మిత్రుడు అన్నట్టు 2019-24 మధ్య అటువంటి చర్యలు ఏవి? రెడ్ శాండల్ పైన ఉక్కుపాదం ఎందుకని మోపలేకపోయారు? 4 రెట్లు ఎందుకు పెరిగింది? నిన్న ఇచ్చినటువంటి వైట్ పేపర్లో కూడా మనం చూసాం. ఏంటి 4 రెట్లు స్మగ్లింగ్ పెరిగింది ఈ 5 ఏళ్లలో అని చెప్పి. అప్పట్లో మరి 4,000 కేసులు పెడితే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 1000 కేసులు కూడా పెట్టలేదని అది కర్ణాటకలో పట్టుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ నేను వెళ్ళి సిద్ధరామయ్యను కలిసి ఏమని అడిగారు? కుంకి ఏనుగులను ఏదో అడిగినట్టున్నారు. సరే, ఆ కుంకి ఏనుగులు వస్తాయి, అది వేరే విషయం. కుంకి ఏనుగులు వచ్చి ఇక్కడ ఏనుగులను ఆపటం అది కాదు. ఇప్పుడు అది కూడా ఏది ఐపీఎస్లను కూడా అడిగారు. కుంకి ఏనుగులు లాంటి ఐపీఎస్లు ఒక 30 మంది వస్తున్నట్టున్నారు. రవికృష్ణ వచ్చారు కదా ఆల్రెడీ. అవును, ఆహ్వానించదగ్గ అంశం. మనకి వాళ్ళ ఇది యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ హెడ్గా రవికృష్ణ రావడం, ఇవాళ గంజాయి లా అండ్ ఆర్డర్ ఈ ఫెయిల్యూర్కి ప్రధాన కారణం డ్రగ్స్, గంజాయి. యువత ఎలా పెడదారి పడుతోంది, నేర ప్రవృత్తి ఏ విధంగా పెరుగుతోంది, ఒక ఉన్మాదం ప్రబలుతోంది. దీన్ని అరికట్టాలంటే ఇవాళ అణిచేయాల. 100 గ్రామాల్లో గంజాయి అండి. ఒక్కొక్క అక్కడ ఉన్న గిరిజన ఏజెన్సీ మనకి రామ్ కుమార్ గారికి తెలుసు అక్కడ బాగా. వాళ్ళకేదో 1,00,000 రూపాయలు పెట్టుబడి వీళ్ళే పెట్టడం, 10 లక్షలు వాళ్ళకి మీకు వస్తాయని ఆశలు పెట్టించి గిరిజన రైతుల్ని ప్రలోభ పెట్టి 25,000 ఎకరాల్లో గంజాయి సాగు విశాఖ ఏజెన్సీలో 1 కోటి టన్నుల ఉత్పత్తి అంట. దీన్ని ఇలా ఆషామాషిగా వదిలేస్తే కుదరదు. డీజీపీ సవాంగ్ మీకు తెలుసు, వాసుదేవన్ గారు. అప్పట్లో సవాంగ్ ఒక పెద్ద ఎత్తున తగలబెట్టించారు. ఏది గంజాయిని విశాఖలో. ఆఫ్కోర్స్ వెంటనే ఆయన డీజీపీ పోస్ట్ ఏదో పోయినట్టుంది. ఏది ఆయన్ని మళ్ళీ పక్కన పెట్టేసి ఏపీపీఎస్సీకు ఏదో మార్చిన ఉదంతం మనం చూసాము. ఇవాళ ఆ పరిస్థితి రావాలా? గంజాయి డ్రగ్స్ పైన కనుక ఉక్కుపాదం మోపకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించమన్నమాట. యువత నిర్వీర్యం అవుతుంది. దీనిపైన రామ్ కుమార్ గారు కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? లేదు కాదని ఇందాక నుంచి ఇంటర్ఫీర్ అవ్వకూడదన్నా కానీ సుజాత గారు ప్రతిదానికి ఇది అడ్డంగా అంటే ఎవిడెన్స్ కావాలా లేకపోతే మాట్లాడే మాటకి ఏమైనా వ్యాలిడిటీ కావాలా అని చెప్తున్నారండి. మాకు నిన్న మొన్న ఓకే ఒక దీనికోసం మాట్లాడారండి. ఇది సచ్ కుమార్ గారు, హెల్త్ మినిస్టర్ సచ్ కుమార్ గారు ఒక విషయాన్ని మాట్లాడారు. ఆరోగ్యశ్రీ బిల్స్ 2,000 crores ఎంతో డ్యూ ఉండిపోయిందంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు అన్నారట,
ఇవన్నీ ఎలక్షన్ కోడ్ రాబట్టి ఏమలేదు, అంతేకాని మీరు బాగా సరదాగా ఉంది ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని పిలవాలని. రామ్ కుమార్ గారికి బాగా సరదాగా ఉంది. ఆయన ఎమ్మెల్యే అని ఇంకేమనాలి సార్? కొంచెం అంటే పొజిషన్కి రెస్పెక్ట్ ఇవ్వండి సార్. అంటే మీకు నచ్చకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి, మనకి ప్రజాస్వామ్యంలో ఉన్న మనకు నచ్చాల్సిన అవసరం లేదు. మాజీ ముఖ్యమంత్రి అని ఆ పొజిషన్ ఆయనకు లేకపోయినా మీరు ఇవ్వండి అంటున్నా. అది నేను ఇస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మాజీ సీఎం అంటే మీకు అంటే మీరు కొంచెం తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్తున్నట్టున్నారు. కొంచెం యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దట్. మీరు బీజేపీ, రామ్ కుమార్ గారు మీరు బీజేపీలో ఉన్నారు, ఆ విషయం మర్చిపోవద్దు. కాదండి, ప్రతిపక్ష నేత హోదా ఇచ్చుంటే కనుక ప్రతిపక్ష నేత నేను అనేవాడిని. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాదు, పులివెందుల ఎమ్మెల్యే అన్నాను. అది నెక్స్ట్ టైం అది కూడా లేదనుకోండి, ఇంకా మాజీ ఎమ్మెల్యే మాజీ అని నేను అనాలి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే నేర్చుకొస్తాం. నేను సత్యకుమార్ గారు అన్న విషయం ఏంటంటే, ఎలక్షన్ కోడ్ అనేది ఏప్రిల్ 2024 వచ్చింది. ఏప్రిల్ మళ్ళీ మార్చి అని చూస్తున్నాను అంతే అండి. కానీ నవంబర్కే మీరు బిల్స్ అని ఇవ్వలేదు. మేము గవర్నమెంట్ లోకి వచ్చిన 162 crores ఇచ్చాం. మళ్ళీ నిన్ననే 200 crores ఇస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో 300 crores ఇస్తున్నాం. మేము అన్ని సేకరించి ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ లాజికల్ గా మాట్లాడడం, మీరు ఏమన్నా చెప్తే కొంచెం సెన్సిబుల్ డేటాతో మాట్లాడండి అని చెప్పి నేను ఆయన ఒక పత్రిక ప్రకటించారు. అటువంటి అన్ని చూసి మాట్లాడండి సుజాత గారు. ఇవన్నీ మీ ముందు పెడతాయని మీకు ఏమైనా తెలుస్తామని. ఏమన్నా ఇంకొక విషయం కూడా ఇందాక అంటారు, తాలిబన్ పాలన అంటారు. మనం రెడ్ బుక్ అంటే ఆవిడ కోపం వచ్చింది కదండి. ఒక దేశాన్ని తీసుకుని ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు. తాలిబన్ లేని నోటీసులు ఎవరండి, షూట్అవుట్ చేసేస్తారు.